సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జర్నలిస్టుల ఆధ్వర్యంలో పటాన్చెరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు నిన్న జరిగిన మహాన్యూస్ ఆఫీస్పై దాడిని ఖండించిన జర్నలిస్టులు స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐకి మెమోరాండం ఇచ్చిన జర్నలిస్టులు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను భావ ప్రకటన హక్కును హరించి వేసింది అన్న జర్నలిస్టులు సంఘటనకు బాధ్యులైనటువంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేసిన జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా వార్త ప్రసారం అయితే మీకు వ్యతిరేకంగా ప్రసారమైన వార్త మీద ఖండించాలి తప్ప ఈ దాడులకు పాల్పడడం చాలా సిగ్గుచేటని భావిస్తున్నాము. ఈ దాడులు ఈ బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ పురోగతి లభిస్తుందని చెప్పి దాడులు చేయడం సమంజసం కాదు. ఎంత ప్రజలు చూస్తున్నారు. ఈరోజు మీ రాజకీయ పలుకుబడితో లేదు మేము రాజకీయ నాయకులము మాకు అడ్డు లేదు మేము ఎవరిమైనా దాడి చేస్తామని చెప్పి మీరు పాల్పడడం ఈ దాడిలో పాల్పడడం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాము. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడే కాదు మేము భవిష్యత్తులో కూడా దాడులు చేయడానికి సిద్ధమని అంటున్నారు. మీడియా మీద దాడి చేస్తే ప్రతి దాడులు కూడా ఉంటాయి. ఎవరికి తగ్గిలేరు. మీరు దాడులు చేసి మీరు ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన విధానం మార్చుకోవాలి. ఈ రాజకీయ నాయకులు కేసీఆర్ లాంటి వాళ్ళు ఉద్యమం చేశారు కానీ ఇలాంటి దాడులకు ఎలాంటి పడపడలేదు. వాళ్ళు కావాలంటే వివరణ ఇచ్చుకొని తమ ద్వారా తమ పైన వచ్చిన ఆరోపణలను వివరించి తమ తప్పులను నిర్వీర్యం చేసుకోవాలి తప్ప ఇలాంటి దాడుల్లో పాల్పడము ప్రధానంగా జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తాం మేము భవిష్యత్తులో ఇంకా దాడులు చేస్తామని ఏదైతే మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఆ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైనా సరే ఇకపై భవిష్యత్తులో రాజకీయ నాయకులు మేము మీడియాపై దాడి చేయడానికి కూడా మేము ఖండిస్తాము. రాజకీయంగా మీరు దమ్ముంటే మీడియాతో ఎదుర్కొనండి, మీ వివరణ ఇవ్వండి, మీ వివరణతో ప్రజలకు అప్రమత్తం చేసుకోండి. కానీ భౌతిక దాడులు పాల్పడడం చాలా హేమైన చర్యగా TUWJ IJU ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భవిష్యత్తులో మాత్రం ఎలాంటి దాడులు చేసినా ప్రతీకార చర్యగా కూడా మేము కూడా దాడులకు దిగుతాము. ఎంతటి వారినైనా వదిలిపెట్టే అవకాశం ఉండదు. ఈ ప్రాంతంలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ దాడులను ఖండించాలని చెప్పి ఈ మహా టీవీ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నిన్న మహాన్యూస్ ప్రధాన కార్యాలయం జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల దాడి చాలా హేయమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము. ప్రతిపక్షం అధికార పక్షానికి వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా మీద ఇటువంటి దాడులు చేయడం అనేది నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పని. ఏదైనా మీ మీద వార్త వ్యతిరేకమైనటువంటి వార్త వస్తే అది మీ ఉన్నతికి కానీ లేకపోతే మీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి వచ్చినప్పటి వార్త అయితే ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ భౌతికంగా టీఆర్ఎస్ నాయకులు దాడికి దిగడం అనేది అందులోనూ ఒక ప్రధానమైనటువంటి మీడియా కార్యాలయం మీద ఆ తదుపరి అక్కడ ఉన్నటువంటి యాంకర్ల మీద అక్కడ ఉన్నటువంటి మీడియా సామాగ్రి మీద దాడి చేయడం అదేవిధంగా కాలను ధ్వంసం చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఇది పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులు అందరి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడులు పాల్పడినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నాయకుల్ని అదేవిధంగా ఈ దాడికి పాల్పడినటువంటి ఏదైతే ప్రధానంగా నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని కూడా టీఆర్ఎస్ కార్యకర్తలే భరించాలని తెలియజేస్తూ భౌతికమైనటువంటి దాడులు తీయడం సమంజసం కాదు. ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించినటువంటి ఖండన ఇవ్వడం బాగుంటుందని తెలియజేస్తూ ప్రజాస్వామ్య పద్ధతి ఇది అని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తెలుసుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. మహాన్యూస్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. TUWJ తరఫున రాష్ట్ర కమిటీ కూడా నిన్న ఖండించి వీరాచారి గారు అధ్యక్షుడు ఖండించారు. అదేవిధంగా పురంచెరులో ఈరోజు నిన్న మహాన్యూస్లో జరిగిన దాడికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాడు. CS గారికి మెమోరాండం కూడా ఇచ్చాము. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. నిన్న జరిగిన దాడి రాడ్లతోని చాలా అంటే ఒక తీవ్రవాదులు ఎట్లా చేస్తారో ఆ రకంగా ఆఫీస్ పైన దాడి చేయడం అనేది చాలా ఏమైన చర్య. అదేవిధంగా ఆఫీస్లో గుర్తుకొని పోవడానికి కూడా ప్రయత్నం చేశారు. అక్కడ డోర్లు రాకపోవడం సిబ్బంది అడ్డుకోవడం వల్ల ఆఫీస్ నష్టం కూడా కాలేదు. కానీ ఆఫీస్ పైన చేసిన దాడిని వేగంగా ఖండిస్తాం. అలాంటి వారిని కఠిన చర్యలు తీసుకోవాలి. మీడియాపై దాడి చేస్తే వాళ్ళ మీద ఎలాంటి కఠినమైన చర్యలు ఉండాలంటే అలాంటి చట్టాలు కూడా ప్రభుత్వం తీసుకొస్తే ఇలాంటి చర్యలు దాడులు కూడా వెనుకాడుతారు. వాళ్ళకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే నిరసన తెలపడానికి ఆఫీస్ ముందు వచ్చి నిరసన తెలుపుకుంటే బాగుండేది. అనేది ఎట్లా ఉన్నది అంటే ఒక పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నటువంటి తరుణము మనము ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం. నిజంగా మహాన్యూస్
ప్రచురించినటువంటి వార్త ఏదైతే ఉన్నదో అది తప్పే అని అనుకుంటే వాళ్ళు పరువు నష్టం దావా వేయచ్చు, లేకపోతే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. కానీ నిస్సిగ్గుగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనుకున్నటువంటి ఒక బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక ఆఫీసు మీద దాడి చేసి ఫర్నిచర్లు ధ్వంసం చేయడము అనేది చాలా హేయమైన దుశ్చర్యమైనటువంటి ఈ సంఘటన. దీన్ని మేము పటాన్ చెరు జర్నలిస్టుల తరఫున అంటే పూర్తిగా అన్ని సంఘాలకు కలుపుకొని అంటే పూర్తి జర్నలిస్టు అన్ని మండలాలకు సంబంధించినటువంటి అందరం కలిసి ఇవాళ ఒక రాస్తారోకో నిర్వహించి పటాన్ చెరు డిఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా గవర్నమెంటు దీని మీద చర్యలు తీసుకొని కూడా